న్యూస్ ఎల్నినో ప్రభావంతో గుంటూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు. జులైలో సాధారణం కంటే 50% తక్కువ వర్షపాతం నమోదైందని, రైతులు వరిపై మాత్రమే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగును పరిశీలించాలని సూచించారు. పంటల బీమా నమోదు గడువును కూడా గుర్తు చేస్తూ ఒక్క రైతు కూడా అవకాశాన్ని కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. పరిస్థితులపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఒక అడ్వైజరీ ఇవ్వడం కోసం ఈరోజు మనం కలెక్టరేట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 2 నెలల నుంచి మనం వర్షపాతం చూసినట్లయితే, అంతేకాకుండా మనకి కృష్ణా నదికి రావాల్సిన ఇన్ఫ్లోస్ కూడా దే ఆర్ నాట్ మనకి సాధారణంగా ప్రతి సంవత్సరం రావాల్సినంత క్వాంటిటీస్ ఇన్ఫ్లోస్ కూడా ఈసారి మనము చూడట్లేదు. ద సేమ్ హ్యాస్ బిన్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఇచ్చిన అడ్వైజరీలో కూడా ఇదే విషయం స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే మన జిల్లాలో ఉన్నటువంటి కేడబ్ల్యూ కెనాల్, ఎన్ఎస్పి, గుంటూరు ఛానల్ కింద మొత్తం కలిపి సుమారు 3 లక్షల ఎకరాలు సాగుకు ఉంది. అయితే ఈ లాస్ట్ 1 వీక్లో మనకి కొంత రెయిన్స్ పడటం రైతులకి, మాకు అందరికీ కూడా ఆశాజనకంగా ఉంది. అయితే ఇప్పుడు మనకి రిలీజ్ చేయబోయే వాటర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ మనకి పోయిన నెల 15th కల్లా కేడబ్ల్యూ కెనాల్లో నీళ్లు వదలటం జరిగింది.